హాయ్ అండోయ్, బాగున్నారా? బాగానే ఉంటారులేండి. ఎందుకు అంటే కాలం కొంచెం చల్లబడ్డది కదా. మరి మా దగ్గర వాతావరణం అయితే కొంచెం చల్లబడ్డది, మీ దగ్గర కూడా చల్లబడే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సరేలేండి, ఈ కబుర్లకేమొచ్చిందిలే కానీ అసలు వీడియోలోకి వచ్చేద్దాం. మరి ఉప్పు వంట చేసేటప్పుడు ఉప్పు ఏమంటుంది? అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుంది. అది టేస్ట్కి సంబంధించింది. దాని భాషలో అదైతే చెప్తుందండి ఉప్పు. మరి ఇంకొక విషయం కూడా, ఇంకొకటి కూడా చెప్తుంది. మరి ఉప్పే అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు మరి ఆరోగ్యానికి సంబంధించిన నాకెంత ఉండాలి అని చెప్పి కరివేపాకు అంటుంది. కరివేపాకుని నన్ను వాడి చూడండి, మీ ఆరోగ్యాన్ని ఎంత మెరుగుపరుస్తానో అంటుంది. కళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి కరివేపాకు. అది తెలియక కూరలో మనం వేసినప్పుడు కరివేపాకుని పక్కకు నెడతారు, అలాగనే తిడతారు కూడా. ఏంటమ్మా కూరలో ముక్కల కంటే కరివేపాకు ఆకులు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఇది ప్రతి ఇంట్లో కూడా ఫేస్ చేసే డైలాగు. అప్పుడు మనం ఏం చేయాలి? కరివేపాకు వాళ్ళ కంట పడకుండా ఇలా చిన్న చిట్కాని వాడండి. కరివేపాకుని ఎండలో పెట్టేసుకొని కొంచెం ఎండిన తర్వాత దాన్ని చక్కగా ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టి మెత్తగా పొడిని చేసిన తర్వాత ఆ పొడిని మనము ప్రతి కూరలోనూ కూడా ప్రతి రెసిపీలో మనం కరివేపాకు ఎక్కడెక్కడ వాడతామో జస్ట్ దీన్ని అలా వాడేసేయండి. అంతే, మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలో, మీ హస్బెండ్ ఆరోగ్యం మీ చేతిలో, మీ కుటుంబం ఆరోగ్యం మొత్తం కూడా మీ చేతిలో ఉంటుంది. అలాగనే ఈ పొడిలో ఉంటుంది. కమ్మదనానికి కమ్మదనము, ఆరోగ్యానికి ఆరోగ్యము. నాకు తెలిసిన మంచి విషయం అయితే మీ అందరితోటి తప్పకుండా చెప్పాలి అని చెప్పి ఇలా మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ. మన ఆరోగ్యం మన చేతిలోనే అనుకుంటే మెంతి పిండిని, జీలకర్ర పొడిని, ఇంగువాని, ఇలా కరివేపాకు పొడిని, ధనియాల పొడిని మర్చిపోకుండా వంటింట్లో పోపు డబ్బాలో కంపల్సరిగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం మొత్తం కూడా మీ చేతిలోనే. హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు. థ్యాంక్ యూ.